హలో అండి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయండి? మాకైతే చాలా హ్యాపీగా చాలా బాగా జరిగాయి. నేను ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్లో నుంచి స్టార్ట్ చేశాను ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. మేనేజర్ గారు కాల్ చేసి, మేడం మన స్టోర్లో ఇలా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం, ప్లీజ్ మేడం రండి అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళాక షాక్ అండి, అక్కడ ఎవరు లేరు. ఏంటండి ఇంత తక్కువ మెంబర్స్ ఉన్నారు ఏంటి అంటే, లేదు మేడం ఎక్కువ మెంబర్స్ని పిలవలేదు, చాలా తక్కువ మెంబర్స్ని పిలిచాను, దాంట్లో మీరున్నారు మేడం అని చెప్పారు. నేనైతే వెళ్ళాక వాళ్ళ స్టాఫ్ వచ్చి వెల్కమ్ చెప్పేసి అందరికీ రోజెస్ ఇచ్చి హ్యాపీ ఉమెన్స్ డే అయితే చెప్పారు. అక్కడ చాలా బాగా అనిపించేసింది. వెళ్ళామండి. ఒక నగేష్ గారు మళ్ళీ వచ్చి, మేడం ఒక చిన్న స్పీచ్ ఇవ్వరా మన కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అని చెప్పారు. నాకు ఏం స్పీచ్ ఇవ్వాలి జ్యువెలర్స్ గురించి తెలియదు అని చెప్పాను. సరేలే ప్రిపేర్ అవుతాననేసి ఒక మేడం అయితే వెళ్ళి తన గురించి అయితే మొత్తం చెప్పారండి. మేము ఇలా విజిట్ చేస్తాము అలా విజిట్ చేస్తామని చెప్పారు. అయితే నేనైతే ఎలా చెప్పానంటే, మేము ఆల్మోస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్కి 16 to 17 ఇయర్స్ నుంచి వెళ్తున్నామండి. ఫస్ట్ వరంగల్లో లేదండి, హైదరాబాద్ పంజాగుట్టకి వెళ్ళాము, అక్కడ విజిట్ చేశాను. తర్వాత మనకి వరంగల్లో కూడా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి వరంగల్లో విజిట్ చేయడం స్టార్ట్ చేశాము. వాళ్ళ దగ్గర స్కీమ్స్ కూడా కడతానండి. స్కీమ్స్లో కూడా ఆర్నమెంట్స్ అసలు తరుగు అయితే నాకైతే జీరో తరుగుతో కూడా ఆర్నమెంట్స్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మంచిగా ఉండేనండి. ఏదన్నా నాకు డిజైన్ నచ్చింది అనుకోండి, వేరే ఎక్కడన్నా చూసినా, మేడం మన దగ్గర చెప్పండి నేను చేపించి ఇచ్చేస్తానని చెప్పి ఒక 21 మంత్లో ఇచ్చేస్తారండి ఆ డిజైన్స్. మాకైతే చాలా బాగా అనిపించేది. స్కీమ్స్ కూడా మంచిగా ఉంటాయి. ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే విజిట్ చేయండి. ప్లస్ ఇంకొకటి అండి, వాళ్ళ దగ్గర ఉండేది ప్యూరిటీ బాగా చెక్ చేస్తారు. మీరు ఏ ఆర్నమెంట్ తీసుకెళ్ళా దాని మీద ప్యూరిటీ, మన దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత అని అన్నీ క్లారిటీగా చెప్తారు. మొత్తం స్పీచ్ అయితే అయిపోయింది. ఇంకా ఉమెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోయాము. వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారు, అందరూ కట్ చేస్తున్నాము. ఉమెన్స్ డే అని చెప్పేసి అక్కడ వాళ్ళు అరుస్తూ ఉన్నారు. కేక్ కటింగ్ అయిపోయింది, అందరం కేక్ అయితే పెట్టేసుకున్నాము. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మధ్యలో వచ్చి నగేష్ గారు వెళ్తామండి అంటే, లేదండి ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది అంటే, మేము ఏంటో అనుకున్నాను. ఒక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేశారు. అది చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపించింది. తర్వాత అయితే నేను సాల్వ్ అయితే చేశాను. పాపం 2-3 సాల్వ్ చేశారు. అందరికైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ నగేష్ గారు. నాకు ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.